అవంతిపుర రాజు సోమనాథుడు వృద్ధులను భారంగా భావించి 60 ఏళ్లు దాటిన వారందరినీ లోయలో తోసెయ్యండి అని క్రూరమైన ఆజ్ఞ వేశాడు. ప్రజలు గత్యంతరం లేక కన్నీళ్లతో తమ పెద్దవాళ్లను వదిలించుకొనసాగారు. మదనుడు తన తాతయ్య రామయ్యను లోయలో పడవేయడానికి భుజాన వేసుకుని బయలుదేరాడు. దారిలో తాతయ్య కర్రముక్కలు వేయడం చూసి మదనుడు ఎందుకని అడిగాడు. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు దారి తప్పిపోకూడదు నాయనా అని తాతయ్య చెప్పిన మాటలకు మదనుడు చలించిపోయాడు. తాతయ్యను చంపలేక మదనుడు ఆయనను రహస్యంగా ఇంటికి తెచ్చి అటక మీద దాచిపెట్టాడు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా తాతయ్యను చూసుకొనసాగాడు. రాజ్యంలో ముసలివారు ఎవరూ లేరని రాజు అనుకున్నాడు. కొన్నాళ్లకు రాజు బూడిదతో తాడు చేసి తెమ్మని వింత పరీక్ష పెట్టాడు. తాత సలహాతో మదనుడు ఒక పళ్ళెంలో తాడు కాల్చి ఆ బూడిద తాడును రాజుకు చూపించాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ తెలివైన పని వెనక అటకపై ఉన్న రామయ్య ఉన్నాడని రాజు తెలుసుకున్నాడు. వృద్ధుల అనుభవం ఎంతో విలువైనదో మదనుడు వివరించడంతో రాజు పశ్చాత్తాపపడి తన తప్పు తెలుసుకుని వృద్ధులను గౌరవించడం మొదలుపెట్టాడు. నీతి, పెద్దల అనుభవం, ఆలోచన సమాజానికి శ్రీరామ రక్ష.